అందరూ నమస్కారం. నేను కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే బుధుడు కన్యా లగ్నంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తే విషయాలు మొత్తం ఈరోజు మన టాపిక్ లో మాట్లాడుకుందాం. మరి బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతి. కాబట్టి ఏదైతే ఈ యొక్క లగ్నాధిపతి, దశమాధిపతి కారణంగా లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉంటాడు కన్యా లగ్నానికి. కాబట్టి ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతి లగ్నస్థ బుధుడు కావడం వల్ల వ్యక్తిని మంచి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగిన వాడుగా మారుస్తూ ఉంటుంది. ఏదైతే కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, దీర్ఘ ఆయుష్ని ఎక్కువగా ఇస్తాడు. వీరి యొక్క ఆత్మబలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాల్లో ఉన్నతమైనటువంటి ప్రజ్ఞని, శక్తిని, ధనాన్ని సాధిస్తాడు. వీరికి సమాజంలో గౌరవం, అదేవిధంగా మంచి సౌఖ్యాన్ని, అదరం అంటాం మనం, సమాజంలో మంచి గౌరవాన్ని వీరికి లభిస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితోని సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కనుక ఈ యొక్క ఉచ్చస్థానమైనటువంటి బుధుడు సప్తమ స్థానాన్ని చూడటం వలన జీవిత భాగస్వామి నుంచి గుణసంపన్నమైనటువంటి జీవిత భాగస్వామి వీరికి లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితో సహకారం లభిస్తూ ఉంటుంది. వైవాహిక జీవితాన్ని సుఖమయంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. వీరికి భాగస్వామి వ్యాపారం, జాయింట్ వ్యాపారం బాగా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఏదైతే లగ్నాధిపతి యొక్క సొంత రాశిలో, సొంత స్థితిలో ఉండటం వలన వ్యక్తికి మంచి ఆరోగ్యాన్ని, మంచి అందాన్ని, మంచి ఆకర్షణటువంటి స్వభావాన్ని వీళ్ళ కలగజేస్తూ ఉంటాడు. ఏదైతే లగ్నాధిపతి బుధుడు యొక్క ప్రభావంతో వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పరిపూర్ణంగా ఉంచుతాడు, ఆత్మ బలాన్ని చేకూరుస్తూ ఉంటాడు. ఇక వీరికి సమాజంలో గౌరవ మర్యాద మొత్తం కూడా వీరికి లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి బుధుడు యొక్క సప్తమ స్థాన పరిపూర్ణ దృష్టి అనేది మనం రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి బుధుడు ఒక్కడే ఉండి ఏ పాపగ్రహంతో కలగకపోయినట్టయితే వివాహ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు తీసుకొని రాడు. బుధుడు కాకుండా పాపగ్రహాల కలయిక కానీ ఉన్నట్టయితే సప్తమ స్థానం యొక్క దృష్టి కారణంగా సప్తమాధిపతి మళ్ళీ గురుడు అవుతాడు. ఆ సప్తమాధిపతి మళ్ళీ 8వ స్థానంలో కానీ, సప్తమాధిపతి 12లో కానీ, సప్తమాధిపతి లగ్నంలో కానీ, సప్తమ స్థానాధిపతి నీచంలో కానీ, సప్తమాధిపతి హస్తగతంలో కానీ ఉన్నట్టయితే వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఏదైనప్పటికీ లగ్నంలో బుధుడు జీవిత భాగస్వామి, మంచి జీవిత భాగస్వామిని ఇస్తూ ఉంటుంది. అది మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. బుధుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, మంచి పరిస్థితి. బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉండకుండా మంచి పరిస్థితులు. అశుభగ్రహాలతో ఉంటే కొంత జీవిత భాగస్వామి నుంచి సహాసహకారం అందరినీ చెప్పుకొని చేస్తూ ఉంటాడు. బుధుడు ఒక్కడే ఉన్నాడు, బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు. గృహస్థ జీవితాన్ని సుఖవంతంగా మరియు ఆనందవంతంగా మారుస్తూ ఉంటుంది. ఈ యొక్క బుధుడితో పాటు రాహుగ్రహంగా ఉన్నట్టయితే వైవాహిక జీవితం చాలా సమస్యవంతంగా మారే అవకాశాలు జాతకాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని పరిశీలన చేసుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోకపోతే ఉన్నటువంటి జీవితాన్ని తలకిందులుగా మారుస్తూ ఉంటుంది. ఇది కన్యా లగ్నంలో బుధగ్రహం ఉన్నప్పుడు. మరి కన్యా లగ్నంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైనటువంటి ముఖ్యమైనటువంటి కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ. అందరి నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈరోజు తెలుసుకున్న టాపిక్ మన కన్యా లగ్నంలో గురుగ్రహం. మరి కన్యా లగ్నంలో గురుగ్రహం అంటే మనకి గురువు
చతుర్థ స్థానానికి, సప్తమ స్థానానికి అంటే 4వ స్థానానికి, 7వ స్థానానికి అధిపతి అవుతాడు. ఏదైతే లగ్నస్థ గురుడు కారణంగా వ్యక్తికి తండ్రి వల్ల పేరు ప్రతిష్టలు అనేది కలుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదన కలగచేస్తూ ఉంటాడు. పుత్రుల నుంచి ఆదరణ అనేది, సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక పిత్రాజిత సంబంధం అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి ఏదైతే సంపద అనేది వీరికి బాగా లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క గురువు అనేది లగ్నంలో ఉండి పంచమ, సప్తమ, 9వ స్థానాలపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. కాబట్టి లగ్నం నుంచి పంచమ, సప్తమ, 9వ స్థానాలపై దృష్టిని సారిస్తాడు. కనుక దీర్ఘాయుష్ని, మంచి సంతానాన్ని, మంచి ఖ్యాతిని అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురువు యొక్క పాపగ్రహాల యొక్క చేరిక దృష్టి కలిగి ఉన్నట్టయితే కొన్ని అశుభ ఫలితాన్ని కూడా కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ గురువు పాపగ్రహాలతో చేరకోకుండా, దృష్టి కలగకోకుండా, పాపగ్రహాలతో లేకుండా, పాపగ్రహాలతో ఉండకోకుండా ఉండడం చాలా మంచిది. కానీ గురుడు పాపగ్రహాలతో చేరి ఉన్నా కానీ, పాపగ్రహాల యొక్క దృష్టి పొంది ఉన్నా కానీ కొన్ని అశుభ ఫలితాన్ని ఎక్కువ కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురువు లగ్నస్థం ఉండటం వలన వ్యక్తి తన జీవితంలో తండ్రి పేరు వలన పలుకుబడి అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. పుత్రుల నుండి ఆదరణ, పుత్రుల నుంచి లాభాన్ని వీళ్ళకి పొందుతూ ఉంటారు. ఇక తండ్రి నుంచి వచ్చేటువంటి లాభాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక గురుడు పంచమ స్థానం చూడటం వల్ల సంతానం బాగుంటుంది. సప్తమ స్థానం చూడటం వలన వివాహ జీవితం బాగుంటుంది. అక్కడ కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. 9వ స్థానం చూడటం వల్ల మంచి భోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. గురువు మరి బుధక్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని సార్లు ఏంటంటే కొన్ని అశుభ ఫలితాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. ఈ యొక్క దశలో గురు దశ వచ్చినప్పుడు, గురు దశ వచ్చినప్పుడు కొన్ని అశుభ ఫలితాలు వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. ఒక్కోసారి గురువు కూడా మారక స్థానం కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. మారకం ఆయుష్ మీద కూడా ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. కానీ గురుడు మనము మంచిగా ఉండడని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి. గురువు అశుభ గ్రహాలతో దృష్టి కానీ, యుతి కానీ పొందినట్టయితే దృష్టితో పొందడం కానీ, యుతి పొందడం కానీ, కలిసి ఉండటం కానీ, పాపగ్రహాలతో కానీ, శనితో కానీ, గురుడు శనిలో కలయిక ఎక్కువగా ఉన్నప్పుడు వారి జీవితం, వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుస్తాడు. గురువు అశుభగ్రహాలతో దృష్టి, అశుభగ్రహాలతో యుతి, అశుభగ్రహాలతో కలయిక ఉన్నప్పుడైతే సంతానం కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. సంతానం కూడా కలగడం కూడా కష్టమవుతూ ఉంటుంది. మాతృప్రేమ మొత్తం కూడా బాగా అధికంగా ఉంటుంది. ఇది మనకి గురుగ్రహం ఉన్నప్పుడు కన్యా లగ్నంలో జరిగేటువంటి విషయాలు. తదుపరి మన క్లాసు తెలుసుకునే శుక్రుడు కన్యా లగ్నంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.